నటరత్న ఎన్టీఆర్ది ఓ విశిష్టమైన కెరీర్ గ్రాఫ్. మన దేశం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయనకి హీరోగా నిలదొక్కుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. సాంఘిక చిత్రాల్లోనే కాకుండా జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో ఆయన నటించారు. హీరోగా కాస్త నిలదొక్కున్న తరువాత 1953లో పిచ్చి పుల్లయ్య సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 1993లో శ్రీనాథ కవి సార్వభౌముడు వరకు, అంటే 40 ఏళ్ల కాలంలో దాదాపు 30 చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది. ఒకవైపు నటిస్తూనే 18 చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ది. ఆయన నటించిన 302 చిత్రాల్లో 275 సినిమాలు హిట్ అయ్యాయి. వీటిల్లో సగానికి పైగా 100 రోజులు ఆడిన చిత్రాలు ఉన్నాయి. కథకుడిగా కూడా ఎన్టీఆర్ తన ప్రతిభ చాటుకున్నారు. ఆయన అందించిన కథలతో రూపొందిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. వాటిల్లో ఉమ్మడి కుటుంబం చిత్రం ఒకటి. రామకృష్ణ ఎన్ఐటి పతాకంపై తన మిత్రుడు యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1967 ఏప్రిల్ 20న విడుదలై ఘన విజయం సాధించింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, జనం క్రమంగా దూరంగా జరుగుతున్న రోజుల్లో ఆ వ్యవస్థ గొప్పతనం చాటుతూ ఎన్టీఆర్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. మొదట్లో 2 సాంఘిక చిత్రాలను ఎన్టీఆర్ నిర్మించిన ఆ తర్వాత వాటి జోలికి పోకుండా జయసింహ, పాండురంగ మహాత్మ్యం, సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం వంటి పౌరాణిక జానపద చిత్రాలను నిర్మించారు. పుష్కర కాలం తర్వాత ఎన్టీఆర్ సొంత బ్యానర్లో నిర్మించిన సాంఘిక చిత్రం ఉమ్మడి కుటుంబం. ఈ సినిమా తర్వాత స్వీయ దర్శకత్వంలో శ్రీరామ పట్టాభిషేకం, చాణక్య శపథం చిత్రాలను నిర్మిస్తానని ఎన్టీఆర్ అప్పట్లో ప్రకటించారు. కానీ ఎందువల్లో మళ్ళీ మనసు మార్చుకొని వరకట్నం పేరుతో సాంఘిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు ఎన్టీఆర్. ఆ తర్వాత తల్లా పెళ్ళామా చిత్రాన్ని నిర్మించారు. ఉమ్మడి కుటుంబం చిత్రం విడుదలైన 10 ఏళ్లకు చాణక్య, చంద్రగుప్త చిత్రాన్ని తీశారు. 1977లో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని చాణక్యుడిగా నటించారు. 1978లో శ్రీరామ పట్టాభిషేకం సినిమా తీశారు. ఉమ్మడి కుటుంబం చిత్రంలో కృష్ణకుమారి హీరోయిన్గా నటించారు. నిర్మాతగా ఎన్టీఆర్ తొలి చిత్రం పిచ్చి పుల్లయ్యలో కథానాయికగా నటించిన కృష్ణకుమారి 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉమ్మడి కుటుంబంలో నటించడం విశేషం. నటరత్న ఎన్టీఆర్, మహానటి సావిత్రి ఇద్దరూ అభినయంలో సరిజోడు. ముఖ్యంగా వారి భారీ విగ్రహాలు కూడా ఆ జంట నటిస్తే చూడముచ్చటగా ఉంటాయి. ఎన్నో సినిమాల్లో జంటగా వీరిద్దరూ నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఉమ్మడి కుటుంబంలో మాత్రం సావిత్రి ఎన్టీఆర్కు వదినగా నటించడం విశేషం. అలాగే ఎన్టీఆర్ సరసన నటించిన ఎస్ వరలక్ష్మి కూడా ఈ చిత్రంలో ఆయనకు వదినగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్నగా కైకాల సత్యనారాయణ నటించారు. ఆయన ఎంపిక చాలా తమాషాగా జరిగింది. నటరత్న ఎన్టీఆర్ నటిస్తున్న పరమానందయ్య శిష్యుల కథ చిత్రం షూటింగ్ జరుగుతుంది. షార్ట్ గ్యాప్లో ఎన్టీఆర్ కైకాల కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలోనే సొంత బ్యానర్పై ఉమ్మడి కుటుంబం చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు ఎన్టీఆర్. మాటల మధ్యలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ అందులో 4 అన్నదమ్ములు ఉంటారు. పెద్దన్నయ్య స్కూల్ మాస్టర్, రెండో అన్నయ్య వ్యవసాయదారుడు, మంచివాడే, కానీ భార్య మాటలకు లొంగిపోతుంటాడు. సినిమాలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మూడవ అన్న డాక్టర్, దురలవాట్లకు లోనయ్యి ఇంట్లో అశాంతి సృష్టిస్తాడు. ఇక అందరికంటే చిన్నవాడు ఎన్నో ప్రయత్నాలు చేసి కుటుంబాన్ని చక్కదిద్దుతాడు. ఆ పాత్ర నేను పోషిస్తున్నాను. నువ్వు మిగిలిన వాటిల్లో ఏది చేస్తావు చెప్పు అని అడిగారు ఎన్టీఆర్. కాసేపు ఆలోచించి రెండవ అన్న పాత్ర చేస్తానని కైకాల సత్యనారాయణ చెప్పారు. ఎన్టీఆర్ ఆశ్చర్యపోయి, నువ్వు విలన్ పాత్రలు చేస్తున్నావు, మూడవ అన్న పాత్ర బాగుంటుంది కదా అన్నారు. అన్నగారు, మీరు రాముడు, రావణుడు పాత్రలు పోషించారు, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగాను నటించారు. ఇంతటి వైవిధ్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఏ నటుడికైనా వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించినప్పుడే అతని నటన రాణిస్తుందనే విషయం మీకు తెలియంది కాదు. కాబట్టి రెండవ అన్న చంద్రం పాత్ర పోషించే అవకాశం నాకు ఇవ్వండి. నేను ఆ పాత్ర చేయలేననే అనుమానం మీకు ఉంటే ముందుగా నాతో రిహార్సల్స్ చేయించండి అని అభ్యర్థించారు సత్యనారాయణ. విభిన్న పాత్రలు పోషించడానికి ఆయన చూపిస్తున్న ఉత్సాహాన్ని చూసి ఎన్టీఆర్ అభినందన పూర్వకంగా ఓ నవ్వు నవ్వి ఆ తర్వాత టాపిక్ మళ్లించారు. కొన్ని రోజులు గడిచాయి.
ఉమ్మడి కుటుంబం షూటింగ్ షెడ్యూల్ దగ్గర పడుతోంది. అయినా సత్యనారాయణకు కబురు రాలేదు. పరిశ్రమలో ఆ పాత్రకు ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి. దాంతో టెన్షన్ తట్టుకోలేక ఒకరోజు పొద్దున్నే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు సత్యనారాయణ. అప్పటికే ఎన్టీఆర్ మేకప్తో రెడీ అయి షూటింగ్ స్పాట్కు వెళ్ళబోతున్నారు. సత్యనారాయణ చూసి ఆశ్చర్యపోయి, ఏమిటి బ్రదర్ ఇలా వచ్చారు అని అడిగారు. చంద్రం పాత్ర పట్ల తను పెంచుకున్న ఆసక్తిని వివరించి, ఆ పాత్ర పోషించే అవకాశం మీరు నాకు ఇవ్వకపోతే ఇంటి ముందు సత్యాగ్రహం చేస్తాను అన్నారు. అతని ధోరణికి ఆశ్చర్యపోయినా నటుడిగా సత్యనారాయణలో ఉన్న తృష్ణను గమనించి, అలాగే బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత పెద్దన్న పాత్రకి రేలంగిని, మూడవ అన్న పాత్ర ప్రభాకర రెడ్డిని ఎంపిక చేసి చంద్రం పాత్ర సత్యనారాయణకి ఇచ్చారు ఎన్టీఆర్. బ్రదర్, మీకు ముందే చెప్పాను, ఈ పాత్ర చాలా క్లిష్టమైనది. మీకు వీలున్నప్పుడల్లా నా దగ్గరకు రండి, ఆ పాత్ర తీరుతెన్నులని చెబుతుంటాను అన్నారు. సత్యనారాయణ సరే అన్నారు. కానీ ఇతర చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ని కలవలేకపోయారు. ఉమ్మడి కుటుంబం షూటింగ్ మొదలైంది. సత్యనారాయణ పాత్ర చిత్రీకరణ ప్రారంభమైంది. సాహసంతో చేపట్టిన ఆ పాత్రను సమర్థవంతంగా పోషించడానికి ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. షూటింగ్ అంతా పూర్తయ్యాక, ఈ పాత్ర నేను ఊహించినట్లే వచ్చింది, కంగ్రాట్స్ బ్రదర్ అని అభినందించారు ఎన్టీఆర్. ఉమ్మడి కుటుంబం సినిమా ప్రివ్యూ చూసిన దర్శకుడు కేవీ రెడ్డి, మీరు పేతాస్ చేయలేరు అనుకున్నా, చాలా బాగా చేశారు, ఇక ఏ వేషమైనా వేయగలరు అని సత్యనారాయణను అభినందించారు కేవీ రెడ్డి. కళాభినేత్రి వాణిశ్రీ ఉమ్మడి కుటుంబం చిత్రంలో రాజబాబుకు జోడీగా హాస్య భూమిక పోషించారు. సినిమా ప్రారంభంలోనే సతీ సావిత్రి నాటకం ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ యముడుగా, సావిత్రిగా వాణిశ్రీ, సత్యవంతుడిగా రాజబాబు నటించారు. పోవుచున్నావా యమధర్మరాజా అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉమ్మడి కుటుంబం వచ్చిన 11 ఏళ్ల తరువాత 1978లో రూపుదిద్దుకున్న సతీ సావిత్రి చిత్రంలో ఎన్టీఆర్ యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటించారు. సత్యవంతుడి పాత్రను కృష్ణరాజు పోషించారు. ఉమ్మడి కుటుంబంలోని మరో అంతర్నాటకంలో ఎన్టీఆర్ శ్రీరాముడిగా, వాణిశ్రీ సీతగా నటించారు. ఎన్నేటి ఆస్థాన సంగీత దర్శకుడు టీవీ రాజు అద్భుతమైన పాటలు అందించారు. చెప్పాలని ఉంది, దేవతయే దిగి వచ్చి మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది, తసాదియా తసాదియా తమాషైన బండి, చేతికి చిక్కావే పిట్ట వంటి పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. టైటిల్ సాంగ్ కుటుంబం, ఉమ్మడి కుటుంబం పాట కూడా అలరించింది. ఉమ్మడి కుటుంబం చిత్రం అప్పట్లో 17కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. విజయవాడలోని దుర్గా కళామందిరంలో ఏకధాటిగా 197 రోజులు ఆడింది. 1968లో జరిగిన మాస్కో చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.